అందరికీ నమస్కారం. తెన్నేటి లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను కజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: చక్కెర 2 గ్లాసులు, పుట్నాల పప్పు 2 గ్లాసులు, మైదా 2 గ్లాసులు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, ఇంకా కావాలంటే ఇంకో 1/2 కప్పు వేసుకోవచ్చు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, ఇలాచీలు 15. తీసుకున్న మైదాలో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేయాలి. వేసి కొద్దిగా కాగిన నూనె వేసుకోవాలండి. నూనె 2 స్పూన్లు కాగబెట్టి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నా పర్లేదు, డాల్డా వేసుకున్నా పర్లేదు, కానీ నేను నూనె వేసా. ఇప్పుడు ఈ వేడిలో అంతా పిండి అంతా మొత్తం బాగా కలపాలి. నూనె దీన్ని కలిపేట్లాగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని పూరి పిండిలా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం ఒకేసారి నీళ్ళు పోయకూడదండి, ఉండలు కడుతుంది. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని పూరి పిండిలా కలుపుకోవాలి. కొంచెం నూనె చేసుకొని బాగా దగ్గర కలుపుకోవాలి. ఈ నీళ్లు పడతాయి, ఇంకా పట్టవండి, నీళ్ళు సరిపోతాయి. నానుతుంది, మెత్తగా అవుతుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. బస్ ఇలా గట్టిగా కలుపుకోవాలండి. దీని మీద ఒక బట్ట కానీ ప్లేట్ కానీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేయాలండి. ఇది నానే లోపల పుట్నాల పప్పు, చక్కెర, కొబ్బరి, ఇలాచీలు అన్నీ మిక్స్ చేసి పొడి చేసుకోవాలండి. ఇప్పుడు ఇలాచీలు మిక్సీలో వేసుకొని ఒకసారి తిరిగాక పుట్నాల పప్పు వేసుకోవాలండి. ముందు 1 గ్లాస్ పుట్నాల పప్పు మెత్తగా పొడి చేసుకున్నామండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలాచీలు ఈ మాత్రం పేస్ట్ అయ్యి పౌడర్ అయినాక దీంట్లోని పుట్నాల పప్పు పొడి వేసి ఇంకోసారి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి కూడా మెత్తగా పొడి చేసుకుందామండి. ఎండు కొబ్బరి పొడి ఈ మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, పొడిలాగా. ఇప్పుడు చక్కెర కూడా మెత్తగా పొడి చేసుకుందామండి, గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలాచీలు, పుట్నాల పప్పు మిక్స్ చేసిన పొడి, ఎండు కొబ్బరి పొడి, చక్కెర పొడి అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇది స్టఫింగ్ అండి, కజ్జికాయలు స్టఫ్ చేసుకుందాం. పిండి నానిపోయిందండి. దాన్ని ఇట్లా పూరీలాగా చేసుకోవాలి. చేసుకున్న ఈ పూరీని ఈ కజ్జికాయలు ప్రెషర్లో పెట్టి ఇట్లా నొక్కి మనం మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి పొడి, చక్కెర అవన్నీ దీంట్లో వేసుకోవాలి. వేసుకొని దాన్ని ఇట్లా మూత పెట్టాలండి. ఇలా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ చుట్టూ అనేది తీసేయాలి. ఇదంతా అంచుకు వచ్చేదంతా తీసేస్తే కజ్జికాయ రెడీ అవుతుందండి. ఇట్లా రెడీ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా ఒక 10-15 అయినాక నూనె పెట్టి వేయించుకోవాలి. మనం తీసుకున్న కొలతలకి 60 కజ్జికాయలు రెడీ అయ్యండి. ఇప్పుడు నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలు నూనెలో వేసేసుకోవాలి. మాడిపోకుండా తీసుకుంటూ కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి, గోల్డెన్ బ్రౌన్. ఈ పూరీలు ఒత్తేటప్పుడు మరీ లావుగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా ఒత్తే రంధ్రాలు పడి పూర్ణం అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మరీ లావుగా ఒత్తితే మెత్తగా ఉంటే కరకరగా రావు. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత మిగతావన్నీ కూడా వేయించుకొని చూపిస్తాం మీకు. రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.